ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు కొంచెం పెండింగ్లో పడడం, అనుకోకుండా మీరు యాదృచ్ఛికంగా ఏ పని అయితే చేద్దామనుకుంటారో ఆ పని త్వరగా అయిపోవడం, ఇదేంటిది నేను ఎప్పుడు ఊహించలేదే ఈ పనితో ఈజీగా అయిపోతుందని అనేటువంటి ఒక సమాచారంలోకి మీరు గురవుతుంటారు. అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు లభించడం వల్ల మీ పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతూ ఉంటాయి. శత్రువులు ఎంతమంది మిమ్మల్ని పొంచి చూస్తున్నా సరే దాన్ని ఏమి కేదారు చేయకుండా మీ పనిని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎక్కడైతే రాజకీయ నాయకులు మనం ఇక్కడ తగ్గితే మన పనులు ఈజీగా అవుతాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి పై అధికారుల దృష్టిలో కానీ పైన ఉన్నటువంటి వ్యవస్థలో కానీ మీరు పడ్డం, ఇతను మన క్యాడర్ పెంచుతాడు అని చెప్పి భావించి మీకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టడం అనేటువంటి జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తితో తగ్గుతుంది. తగ్గినా కూడా ఏం కాదు, నేను ఎలాగన్నా సరే ఈ పరీక్షలన్నీ నేను పాస్ అవ్వను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్కి అయితే తెచ్చుకుంటారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి అంత ఆశాజనకంగా లేదు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రైవేట్ రంగంలో వారికి ఉద్యోగం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ వృషభ రాశిలో వారికి తండ్రి తాతల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా కనబడుతోంది. పైగా ఆ కోర్టు వ్యవస్థలు కానీ తాత మొత్తాల నుంచి వచ్చేటువంటి ఆకస్మిక ధనానికి కానీ దారులు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంటాయి. ఆ దారులు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. రాను రోజుల్లో మీకు ఆ ఆస్తి ఖచ్చితంగా లభించేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే వృషభ రాశి వారు వ్యాపారం ప్రారంభం చేద్దామనుకుంటే కనుక ప్రత్యక్షంగానే ప్రారంభం చేయండి. మీ యొక్క స్థితి ఇప్పుడు మారుతోంది. మీ ఆలోచన విధానం కూడా నూతనంగా ఉంది కాబట్టి ఆగస్టు నెల 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా వృషభ రాశి వారు వ్యాపారం చేయడానికి సానుకూలమైన వాతావరణంగా చెప్పచ్చు. అంతేకాకుండా వృషభ రాశి వారు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలి అనుకుంటే కనుక ఆగస్టు 22వ తారీఖు నుంచి 29 మధ్యలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. కాస్త నష్టపోయినా కంగారు పడద్దు, మంచి అవకాశం అనేటువంటిది రాబోతుంది. ఇక ఎవరైతే ఇంతకు ముందు నుంచి ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారో మీ సమస్యకి ఒక సమాధానం దొరుకుతుంది. సమస్య కొంచెం తగ్గి ఆరోగ్యపరంగా కుదురుపడే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రైతులకి మొదటి మూడు వారాలు కూడా చాలా ఇబ్బందిదాయకంగా ఉంది.
అనవసరంగా ఈ పంట నేను వేశానా అని లఘుదిగోమనే అవకాశాలు కనబడుతుంటాయి. అయినా సరే మనోస్థైర్యాన్ని విడవకండి. 4వ వారంలో అనూహ్యమైన మార్పులు జరిగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి తోళ్ల పరిశ్రమ కానీ, అదేవిధంగా విత్తనాలకు సంబంధించి కానీ, ఫ్రూట్స్కి సంబంధించి కానీ మీరు వ్యాపారం ప్రారంభం చేయండి. బాగా లాభపడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక స్త్రీల విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి 2వ వారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగే అధికారం కలుగుతుంది. వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆలోచించి వివాహం గురించి చూసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే వివాహంలో మీరు మోసపోయే అవకాశం ఎక్కువ లభిస్తుంది. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వివాహం విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక ఎవరైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో కాస్త తెలివితో ఆలోచించుకోండి. మీరు పెట్టేటువంటి బంగారం మీద కానీ, స్థిరాస్తుల మీద కానీ, చరాస్తుల మీద కానీ పెట్టుబడి అంత యోగదాయకంగా లేదు. దీనివల్ల రానుకాలంలో కొంచెం తగ్గుముఖం పెట్టి మీ యొక్క ధనం అనేటువంటి ఇబ్బంది పడిపోయే అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నతంగా ఆరోగ్యం పరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడ నరాలు కొంచెం కుంచుకునేటువంటి అవకాశం, లేదా ఈ వెనక భాగంలో అంటే చిన్న మెదడు అంటారు కదండి, ఆ చిన్న మెదడు దగ్గర నుంచి మెడ వరకు కూడా లాగి కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం, నెక్కి ఒక బ్యాండ్ పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ప్రయాణాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వ్యవస్థ ఏమీ లేదు. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రం మెడ దగ్గర విషయాలను మాత్రం చాలా జాగ్రత్త వహించండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి ప్రమాదం తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు ఏవైతే మీరు ఇంతకుముందు పోగొట్టుకున్నారో ఆ వస్తువులు మీ చెంత చేరడానికి ఆగస్టు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో మీ విలువైన వస్తువులు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఈ వస్తువుని ఉన్న రోజులు ఇక్కడ పెట్టి మర్చిపోయానా, ఏమిటి ఎలా మర్చిపోయానేంటి, సర్లే ఏదైతే ఉందో నాకు దక్కింది కదా అనేటువంటి ఒక మానసిక ఆనందం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. కాస్త విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వారికి ఆ డాక్యుమెంట్స్లో ఇబ్బందులు కలిగేటువంటి కారణం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆరోగ్యంగా, ఆర్థికంగా మీరు పడేటువంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కాలి అంటే కనుక వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీకు రెమెడీస్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గోచార రీత్యా వృషభ రాశి వారు ప్రతినిత్యము కూడా అమ్మవారి ఆరాధన తెల్లని పుష్పాలతో కానీ, తెల్ల మందారాలతో కానీ, మీ ఇంట్లో కానీ, దగ్గరలో దేవాలయంలో కానీ తెల్ల పువ్వులు పుష్పాలతో అర్చన చేయండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని వినండి. చదవగలిగితే ఇంకా మంచిది. ఈ యొక్క వృషభ రాశి వారు ఆగస్టు నెలంతా కూడా కుంకుమ బొట్టు అడ్డంగా ధరించి మధ్యలో విభూతి ధారణ చేసుకోవడం అనేటువంటిది పరమేశ్వరి మిమ్మల్ని ఎల్లవేళ రక్షిస్తూ ఉంటుంది. కావున వృషభ రాశి వారు ఈ నెలంతా కూడా ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోండి. పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది. 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా, చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాధిపతి గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ, మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే, అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం, ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతుంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం.
గురుగారు 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి, గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం, 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసిన 7, 2, 9, ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమయ్యి విశిష్టమైన రోజులు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషభూయితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కన జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువుగారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు ఆయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మి వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.